హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో డే 3 అగ్ని పరీక్ష. సో ఇయాల్టి రివ్యూ ఏంటి అంటే, ఓవరాల్గా అయితే ఇప్పుడు మొత్తం 45 పీపుల్ నుంచి ఫిల్టర్ చేసి 15 మందిని ఫైనలైజ్ చేయబోతున్నారు. సో అందులో కన్ఫర్మేషన్తో ఉన్న 15 మెంబర్స్ నా గెస్సింగ్ పరంగా నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటగా వచ్చేసి యాంకర్ ప్రియా గారు, ఓకే. సెకండ్ వచ్చేసి మిథిలేష్, తర్వాత సింగర్ ఝాన్సీ, ఆ తర్వాత హేమంత్, అలాగే మన రాజ్ కుమారి గారు, అదే రాజ్ కుమారి దయాన్ గారు, మళ్ళీ తర్వాత శాలిని పటేల్ గారు, తర్వాత వచ్చేసి 7 వచ్చేసి రోహిత్ గారు, 8 వచ్చేసి అమన్ మసూద్. అది నిన్న చూసాం కదా, ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చాడు, మాటలు కానీ ఏదైనా కానీ. అండ్ 9th వచ్చేసి గాయత్రి గారు, అండ్ 10th వచ్చేసి ఆర్జే చరణ్, మన నిజామాబాద్ అబ్బాయి, అదే ఆర్జే చరణ్ అతను. మళ్ళీ 11 వచ్చేసి సృష్టి వైకర్, ఇంకోటి 12th వచ్చేసి బాగి తుల్లూరి, తర్వాత వచ్చేసి సేనాపతి దీపక్, 14th వచ్చేసి మిస్ అపూర్వ గారు, అలా లాస్ట్ వచ్చేసి నవరసాల మామ ఆర్కే. సో ఈ 15 మెంబర్స్ పీపుల్ అనేది ఇప్పుడు ఫైనలైజ్ అయ్యారు. సో ఇప్పుడు 45 పీపుల్ నుంచి ఫిల్టర్ చేసి 15 మెంబర్స్ని పెట్టి వాళ్ళకు 5 days పెట్టేసి, అంటే 1 week వాళ్ళకు టాస్క్లు పెట్టి మల్టీ పరంగా ఎలాగైతే బిగ్ బాస్లో టాస్క్లు పెడతారో ఆ టాస్క్ వాళ్ళకి కండక్ట్ చేసి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, ఎలా టాస్క్ ఆడతారు, ఏ విధంగా చేస్తారు, ఒకవేళ ఫైటింగ్ వస్తే వాళ్ళు ఎలా ఫైటింగ్ చేసుకుంటారు, ఎలా చేస్తారు, ఒకవేళ ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని పరీక్ష అంటే ఏంటంటే బిగ్ బాస్లో జరిగేదానికి చిన్న ట్రయల్ లాంటిది. సో అందుకోసము ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వీళ్ళకి ట్రైన్ ఇస్తుంది. అంటే ఈ 15లో నుంచి మళ్ళీ ఫిల్టర్ చేసి నాకు తెలిసి టాప్ 5 అయితే ఉంటారు. బై ఛాన్స్ ఏదైనా మ్యాజిక్ జరిగి 6 లాస్ట్ ఇలాగ 6 పీపుల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి హోప్ ద బెస్ట్. కాకపోతే ఈ అగ్ని పరీక్ష ఇది అయ్యే ప్రాసెస్లో మీకు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి కానీ మీకు ఫేవరెట్ ఎవరు అనిపిస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని బిగ్ బాస్లో పంపించడానికి ఆప్షన్ ఉంటుంది. కాబట్టి సో అందరినీ బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, ఏ విధంగా ఆడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ మాట తీరు కానీ ఆట తీరు కానీ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఇతరుల గురించి కరెక్ట్గా ఉన్నారా, ఎలా మాట్లాడుతున్నారు, రెస్పెక్టబుల్గా డిస్రెస్పెక్టబుల్గా, మర్యాదగా, మరి మాటలు స్పష్టంగా ఉన్నాయా లేదా, మాటలు పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్గా పెడుతున్నారా లేదా, ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాయి. కాబట్టి సో బీ కేర్ఫుల్. చూడండి, మీకు ఈ 15 మెంబర్స్ పీపుల్ నుంచి మనకు బిగ్ బాస్ కోసం 5 పీపుల్ టాప్ 5 రాబోతున్నారు. సో ఇది ద టాస్క్ నడవబోతుంది. ఇప్పుడు ఇవాళ డే 3 రివ్యూ ప్రకారం అయితే ఈ 15 పీపుల్ నుంచి 5 మెంబర్స్ పీపుల్ టాప్ 5 అనేది వస్తారు. టాప్ 5 కావచ్చు, టాప్ 6 కూడా కావచ్చు, చెప్పలేం బై ఛాన్స్. ఇఫ్ ఇన్ కేస్ ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి, వెరీ టాలెంటెడ్, ఇలా 5 మెంబర్స్ పిక్ చేసుకుని కరెక్ట్ కదా అంటే 6 మెంబర్స్ కూడా పికప్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి హోప్ ద బెస్ట్. సో చూడండి, ఇయర్ నుంచి ఇది అయిపోయాక లాస్ట్ ఫైనల్ 15 బయటకు వచ్చేస్తారు. ఫైనల్ 15 నుంచి టాప్ 5కి సెలెక్షన్స్ కానీ, వాళ్ళకి టాస్క్ పెట్టడం కానీ, ఏ విధంగా వాళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా టాస్క్ పెట్టడం కానీ, మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి. సో హోప్ ద బెస్ట్. మీరు అందరూ చూస్తుండండి. ఇంకోటి నా రివ్యూ పరంగా నేను ఎలా చెప్తున్నాను, ఏంది పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయి లేదా, నా మాట స్పష్టతంగా వస్తుందా లేదా, ఏంటనేది కొంచెం కామెంట్ చెప్పగలరు. చూస్తున్నారు, చాలా సంతోషం. తక్కువ మంది చూస్తున్నారు, పెరుగుతున్నారు, రోజుకి పెరుగుతున్నారు, చాలా సంతోషం. ఇంకా ముందుకు ఇలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను. మిగతా విషయంపై నేను మాట్లాడుకుంటున్నాను అంటే నాకు బిగ్ బాస్ దీని గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి దీని గురించి మిగతా విషయంలో మాట్లాడి ఏదన్నా నేను మాట్లాడి కంట్రోల్ ఇదల్లా ఇక్కడ ఇష్టం లేదు కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను. సో మీకు నా రివ్యూ కనుక నచ్చినట్టు అనిపిస్తుంది, నేను చెప్పి మీకు కరెక్ట్ అనిపిస్తే మీ కామెంట్ కూడా చెప్పగలుగుతారు. నేను మీ కామెంట్స్ కోసం చూస్తూ ఉంటాను. చాలా తక్కువ మంది చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను వీడియోల పైన కామెంట్స్ పైన ఫోకస్ చేస్తాను ఖచ్చితంగా. సో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, సర్చ్ చేసుకోవడానికి ఏదైనా కానీ, ఇంకా హైలైట్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు బ్యాక్ టు బ్యాక్ ఇస్తూనే ఉంటాను. ఇది డే 3 అగ్ని పరీక్ష యొక్క మెయిన్ అనలైజ్ అన్నట్టుగా ఇది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నందుకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళకు, ఫ్రెండ్స్కి నా ఐడిని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్. బాయ్.